హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్నానొప్పిండి. ఇవాళ వీడియోలో అన్నంలోకి చపాతీల్లోకి పనికొచ్చే చక్కని ఆధారు చిక్కుడుకాయతోటి ఉల్లికారం కూర ఎలా చేయాలో చూద్దాము. చేసుకోవడం చాలా ఈజీ, కమ్మగా రుచిగా ఉంటుంది. చిక్కుడుకాయల్లో ఫైబరు, ప్రోటీను ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఈ చిక్కుడుకాయలు తరచూ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ కూర కోసము ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలు గింజ పట్టినవి తీసుకోవాలి. గింజ పడితే రుచిగా ఉంటుంది, అలాగే ఫ్రెష్గా ఉండాలి. వాడిపోతే మళ్ళీ టేస్ట్ రాదు. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను. అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను. అవి ఒక 1/2 కిలో ఉంటాయి. ఈ చిక్కుడుకాయని శుభ్రంగా కడిగి నార తీసి ఒలిచి లోపల పురుగులు అవి లేకుండా చూసుకుని 1 ఇంచు ముక్కల కింద తరుక్కోవాలి. ఇప్పుడు ఒక గిన్నె కానీ కడాయి కానీ తీసుకుని అందులో తగినంత నూనె వేయాలి. కూరకు సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసి కలపాలి. ఈ చిక్కుడుకాయ ముక్కలు లేతగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను, లేదంటే కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా వేసిన ముక్కల్ని ఒకసారి పైకి కిందికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈ ముక్కలు మగ్గేలోగా ఉల్లి ముద్ద రెడీ చేసుకోవాలి. దానికోసం మనం ఇందాక తీసుకున్న ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కల కింద తరగాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక చెంచాడు ధనియాలు వేయాలి. ధనియాలతో పాటుగా ధనియాల కన్నా తక్కువగా కొంచెం జీలకర్ర కూడా వేయాలి. వీటితో పాటుగా 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 ఏలక్కాయ వేయాలి. కొంచెం ఘాటు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే మనం తరిగి పెట్టుకున్న ఉల్లి ముక్కలు కూడా వేయాలి. తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేయాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మనం ఎలా తింటామన్న దాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అలాగా. ఇందులో కావలసిన వాళ్ళు ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి చిక్కుడుకాయ ముక్కల్ని కలపాలి. కలిపే ముందు కొద్దిగా ఉప్పు వేయాలి. మనం ఉల్లి ముద్ద రుబ్బేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల చిక్కుడుకాయ ముక్కలు కొంచెం తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మళ్ళీ మూత పెట్టి సిమ్లో వేయించుకోవాలి. మధ్య మధ్యలో ముక్కల్ని కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి. ముక్క కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఇందాక కచ్చాబచ్చాగా రుబ్బుకున్న ఉల్లి ముద్ద ఉంది కదా, అది వేయాలి. వేసిన తర్వాత కలపకుండా మూత అలాగే పెట్టేయాలి. ఈ కూర చపాతీలతో తింటే సరే, లేదంటే అన్నంలో తింటే సైడ్ డిష్గా మంచి పప్పుచారు ఉంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియోస్ చూసి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ ఒక్క లైక్ ఇవ్వండి. లైక్ చేయడం వల్ల ఇది ఇంకో 10 మందికి షేర్ అవుతుంది. అలాగే ఒక్క కామెంట్, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా పర్వాలేదు, ఒక కామెంట్ అయితే ఇస్తే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీసి ఉల్లి ముద్ద వేసిన తర్వాత కలపలేదు కదా, ఇప్పుడు పైకి కిందికి ఉల్లి ముద్ద చిక్కుడుకాయలు కలిసేలాగా కలపాలి. కూర ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒకటి చిక్కుడుకాయలు లేతగా ఉన్నాయి, తొందరగా మగ్గిపోతాయి. అలాగే ఉల్లిపాయలో ఉండే నీటితోటి కూడా తొందరగా మగ్గిపోతాయి. చిక్కుడుకాయ కొంచెం ముదిరింది అనిపిస్తే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా కలపడం అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లి ముద్ద పచ్చివాసన పోయి వేగే వరకు, అలాగే చిక్కుడుకాయ గింజ ముక్క తొందరగా మగ్గిపోతుంది, కానీ గింజ కూడా మెత్తబడే వరకు మగ్గించాలి. నేను ఎందుకు ఎన్నిసార్లు మధ్య మధ్యలో కలపాలి అని చెప్తున్నానంటే, ఉల్లి ముద్ద వేసిన తర్వాత అడుగు అంటే అవకాశం ఉంది, అందుకోసం. ముద్ద ఆల్మోస్ట్ వేగిపోయింది. ఈ పాటికి చిక్కుడుకాయ ముక్కలు కూడా మగ్గిపోయి ఉంటాయి. అయినా ఒక్కసారి చెక్ చేసుకోవాలి, గింజలు కొంచెం గట్టిగా ఉండడానికి అవకాశం ఉంది కదా, అందుకని. ఆల్మోస్ట్ అయిపోయింది, అయినా ఇంకొక 2 నిమిషాల సేపు మూత పెట్టి మగ్గిద్దాం. ఇప్పుడు ఫైనల్గా మూత తీసి ఒకసారి కలుపుదాము. కూర రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చెక్ చేసుకుంటే మొత్తం పచ్చివాసన పోయి ఉల్లి ముద్ద వేగిపోయి ఉంటుంది. చిక్కుడుకాయ ముక్కలు కూడా పూర్తిగా మగ్గి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కూర వేడి వేడి అన్నంలో పక్కన సైడ్ డిష్గా పప్పుచారు ఉంటే చాలా బాగుంటుంది. అదే చపాతీల్లోకి అయితే ఇలాగైనా డ్రైగా అయినా తినచ్చు, కొంచెం వెట్టుగా కావాలి అంటే ఒక చుక్క నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అంటే నోరు ఊరుతుంది కదా కూర. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మర్చిపోరు కదా కామెంట్ చేయడం, లైక్ చేయడం.
మరి ఇలాంటి ఎన్నో సింపుల్గా రుచిగా చేసుకునే వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఈ రత్నాను పిండి ఛానల్ రకరకాల కర్రీస్కే స్పెషల్.